మనోజ్ కొనాలనుకున్న విల్లా కల్పనది అవడంతో బయటపడ్డ రోహిణి మనోజ్ బండారం. షాక్లో ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మనోజ్ అయితే ప్రభావతికి బంగారు గాజులు తీసుకురావడంతో పాటు నేను ఇప్పుడు అమ్మకు గాజులు తెచ్చాను కదా, నెక్స్ట్ నేను విల్లా కొనాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక ప్రభావతి అయితే విల్లా కొంటున్నారా అంటూ ఆశ్చర్యపోయి చాలా చాలా ఆనందంగా అందరితోటి ఒకటే చెప్తుంది, నా పెద్ద కొడుకు కాబట్టి విల్లా కొంటున్నాడు, ఎవరి వలన అవుతుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక సత్యం అయితే, చూడు ప్రభా, అందరూ సమానంగా నువ్వు ఆలోచించాలి, కానీ ఈ రకంగా ఒక్కరి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు అంటే తప్పేమన్నానండి. వాడు తనకు వచ్చినటువంటి డబ్బుల్ని జాగ్రత్త చేసుకున్నాడు, వ్యాపారం చేశాడు, ఆ వ్యాపారంతో అభివృద్ధి అవుతున్నాడు. మరి అలాంటప్పుడు వాడిని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పని అంటే, చూడు, నీకు మనోజ్ ఒక్కడే కొడుకు, కానీ నాకు ఈ ఇద్దరు కూడా కొడుకులే, కాబట్టి ముగ్గురు కొడుకులని నేను సమానంగానే చూస్తాను. మనోజ్ మీద కొంచెం ప్రేమ తక్కువే ఉంటుంది, ఎందుకంటే నీ ప్రేమ ఎక్కువైపోయింది కదా వాడికి అని చెప్పని అంటాడు. ఈలోపు ప్రభావతి, అందరూ కలిసి వాడి మీద పడి కుళ్ళుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది కదా అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలతో మీనా అయితే, ఏంటి అత్తయ్య గారు, మీ పెద్ద కొడుకు మీద పడి అందరూ కుళ్ళుకుంటున్నారా? అలా కుళ్ళుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదండి, అలాంటి బాధపడాల్సిన అవసరం ఎవరికీ లేదు, ఆయన బాధ్యత పడి ఇల్లు కొనుక్కుంటే మంచిదేగా అని చెప్పని అంటుంది. ఇక అన్న తర్వాత రోహిణి ఇంకా మనోజ్ అయితే ఇద్దరు కలిసి బ్రోకర్ కాల్ చేయడంతో వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక విల్లాని చూసొస్తారు. ఆ విల్లాని ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి తీసుకొచ్చి ప్రభావతికి, ఇంట్లో అందరికీ చూపిస్తారు. అందరూ చాలా సంతోషిస్తారు. పోన్లే, మొత్తానికి నువ్వు ఒక ఇంటివాడివి అవుతున్నావు అని చెప్పని అంటే, నేను ఒక ఇంటివాడిని అవ్వడం ఏంటి, విల్లా కొన్న తర్వాత అందరం అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పని అంటాడు మనోజ్ అయితే. వెంటనే రోహిణి, మనోజ్ ఏం మాట్లాడుతున్నావు, అందరూ అక్కడికి ఎందుకు వస్తారు మనోజ్, మామయ్య గారు ఈ ఇల్లు వదిలి రాగలరా, మామయ్య గారిని వదిలి అత్తయ్య గారు రాగలరా, మరి అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడే ఉన్నప్పుడు బాలు మామయ్యని వదిలి రాలేడు, మరి రవి ఇంకా బాలు వాళ్ళతోటి మామయ్యతోటే ఉంటాడు కదా, మరి ఇంత తెలిసి నువ్వెలా వాళ్ళు కూడా అక్కడికి వస్తారని చెప్పి మాట్లాడుతున్నావు అని అంటే, ఏంటమ్మా పార్లర్ అమ్మా, ఎక్కడ మేమందరం అక్కడికి వచ్చేస్తామోనని చెప్పి చాలా బాధపడిపోతున్నట్టున్నావు అని చెప్పేసి అంటాడు. ఇక ఇటు నుంచి బాలు అయితే ఆ మాటలతోటి వెంటనే రోహిణి అయితే, నేనేం అలా బాధపడాల్సిన అవసరం నాకే ఉంది అని చెప్పి అంటుంది. ఆ మాట అనగానే, మరేంటి వాడేమో అందరం అక్కడే ఉంటామని చెప్పని అంటుంటే, నువ్వు కుదరదు అంటున్నావు అని చెప్పని అనగానే, నేనేమీ కుదరదు అనట్లేదు, నేను చెప్తోంది ఒక్కటే, అందరం అక్కడికి వెళ్ళిపోతే మరి ఈ ఇంటి పరిస్థితి ఏంటి అని చెప్పి అంటే, ఇల్లుదేముంది, ఇక్కడ నుంచి ఎక్కడికి కదలదు, అందరం అక్కడికి వస్తాం అని అంటాడు. సరే అయితే అని గబగబా పైకి వెళ్ళిపోతుంది. మనోజ్ వెనకాలే వెళ్తాడు. ఏంటి రోహిణి, ఎందుకలా మాట్లాడావు, మనం అందరం ఒకే చోట ఉండాలనేది నాన్న కోరిక, నాన్న అలా కోరుకున్నప్పుడు మా అమ్మ కూడా అదే కోరుకుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసేసే నేను ఆ విల్లా పెద్దదిగా ఉండాలి, అందరికీ సరిపోవాలి, 4 రూమ్స్ ఉండాలి అని చెప్పింది. ఇక్కడ ఒక గది కోసం కొట్టుకు చేస్తున్నాం కదా, అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి 4 రూమ్స్ ఉంటే 4 రూమ్స్లో ఉంటాము అని చెప్పానంటే, ఓహో చాలా బాగా ఆలోచించావు మనోజ్, ఇంత కష్టపడి మనం విల్లా కొంటుంది మన కోసం అనుకున్నాను, చివరాఖరికి ఈ మందందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టడానికా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు రోహిణి అంటే, లేకపోతే ఏంటి మనోజ్, మనం ప్రేమగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అంటుంది. సర్లే అయితే, ఇంతకీ బ్రోకర్ ఫోన్ చేస్తానన్నాడు, చేశాడా అంటే, చేసినట్టున్నాడు, ఉండు అని మళ్ళీ కాల్ చేస్తుంది. మేడం, మీరు చూసిన విల్లా తాలూకు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీతో మాట్లాడటానికి మీ ఇంటికి వస్తానన్నారు అని అంటే, అవునా, దేనికి అంటే, అదే మీ పెద్దవాళ్ళ ముందే మాట్లాడతానన్నారు అని చెప్పానంటే, ఓకే మా అడ్రస్ తెలుసుగా మీకు, తీసుకురండి అంటుంది. సరే అయితే అని చెప్పి ఇక బ్రోకర్ ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి రోహిణి మనోజ్ కిందికి వచ్చి, మాకు విల్లా అమ్ముతున్న ఆవిడ ఇంటికి వస్తున్నారట, ఇక్కడికి వచ్చి అత్తయ్య మామయ్య ముందే మాట్లాడతామన్నారట అని అంటే, అవునా, విల్లా అప్పుడు మనం కొనేస్తున్నాం అయితే అని చెప్పి ప్రభావతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈలోపు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి స్కార్ఫ్ కట్టుకొని, గగల్స్ పెట్టుకొని ఒక అమ్మాయి చాలా స్టైలిష్గా దిగుతుంది.
ఇక లోపలికి వచ్చిన తర్వాత కూర్చుని అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. బిల్ల మీరు తీసుకుందాం అనుకుంటున్నారు కదా, డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నారు అని చెప్పని అంటుంది. మీరు తీసుకునేది ఎలాగూ ఈఎంఐలోనే కదా, లోన్ పెట్టే తీసుకుంటారుగా అని చెప్పని అంటే, అవును లోన్ పెట్టే తీసుకుంటాం అని అంటే, డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తున్నారు అని చెప్పని అంటుంది. డౌన్ పేమెంట్ అంటే ఒక 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం అంటుంది. ఇక రోహిణి అయితే, ఓ అంతేలే, 45 లక్షల్లో 10 లక్షలు మాత్రమే ఇవ్వగలరు, ఎందుకంటే 25 లక్షలు పెట్టి షోరూమ్ పెట్టారు కదా అంటుంది. 45 లక్షలేంటి అంటుంది రోహిణి. నథింగ్ నథింగ్ అని చెప్పని కాల్ వస్తేను మాట్లాడుతున్నానులే అని చెప్పని అంటుంది. ఈలోపు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, మనము తీసుకుంది 40 అయినా తిరిగిచ్చింది 45 కదా, మరి వాటిలోంచి పాతికపోతే 20గా ఉంటాయి, ఆ 20నే రొటేషన్ చేస్తున్నట్టున్నారులే, అందులోంచే 10 ఇస్తారేమో అని చెప్పి, సరే మళ్ళీ మాట్లాడతా అని పెట్టేస్తుంది. ఎవరండి మీరు, ఏం మాట్లాడుతున్నారు అసలు అంటే, మీ గురించి కాదండి, నాకేదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నా. ఏంటి అన్నారు, 10 లక్షలు డౌన్ పేమెంట్ ఇస్తారా, సరే విల్లా కాస్ట్ ఎంతో మాట్లాడుకున్నాం కదా అంటే, చెప్పారు కదా 45 lakhs అని అంటూ రోహిణి అంటుంది. 45 లక్షలే నేనిచ్చింది అంతే కదా అని అనగానే, నువ్వు నాకివ్వడం ఏంటి అంటుంది రోహిణి. అవునా అంటూ ఇక స్కార్ఫ్ తీసేసి గొగల్స్ తీసేసరికి ఎదురుగా ఉన్నది కల్పన. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంట్రా దేవుడా, అనవసరంగా గుదిబండం తెచ్చి నెత్తిని పెట్టుకున్నట్టు అయిపోయింది కదా మన పని అని చెప్పేసి అనుకుంటూ ఇక వెంటనే, ఏంటి నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటాడు. ఏంట్రా ఆ అమ్మాయి ఇందాక నుంచి 45 లక్షలు అది ఇది అని మాట్లాడుతుంది, తీసుకుంది 40 అంటుంది, మనం ఇచ్చింది 45 అంటుంది అంటే, మీకెవ్వరికీ విషయం తెలియదనమాట, నేను మనోజ్ దగ్గర 40 లక్షల రూపాయలు వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బు తీసుకెళ్ళిపోయానని చెప్పి మీ అందరికీ చెప్పాడు కదా, ఆ డబ్బుని ఇదిగో సదరు రోహిణి గారు నా దగ్గర నుంచి రికవర్ చేసేశారు, ఇప్పుడు విల్లా పర్చేసింగ్లో ఉన్నారని తెలిసింది, అందుకే నేనెలాగూ విల్లా అమ్మాలనుకుంటున్నాను, మధ్యలో బ్రోకర్ మా ఇద్దరిని కనెక్ట్ చేశాడు, వాళ్ళ ఫొటోస్ వాళ్ళతో మాట్లాడటం చూసిన తర్వాత వీళ్ళేనని నాకు అర్థమయ్యి నేను మీ అందరి ముందు వీళ్ళ పరువు తీయాలనుకున్నాను, చెప్పండి ఆ విల్లాకి డౌన్ పేమెంట్ ఎంత కట్టగలరు అని అంటూ మాట్లాడుతుంది. ఇక అప్పుడు మనోజ్ అయితే, కల్పన ఏంటిది అని అంటే, నీ గురించి బయట పెట్టడానికే వచ్చాను మనోజ్, నేనేమీ పిచ్చితనంగా రాలేదు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఇక కల్పన అయితే చాలా గొడవ పెట్టుకుంటుంది. ఏం మాట్లాడాలా ఏం చేయాలా అర్థం కాక, ఏం జరిగిందో చెప్పమ్మా ఒకసారి అని సత్యం అంటాడు. అప్పుడు ఇక కల్పన అయితే మొత్తం వివరంగా చెప్పేస్తుంది. ఎన్నాళ్ళు అవుతుందో డబ్బిచ్చి అవన్నీ చెప్పేసరికి ఇక అప్పుడు సత్యం అయితే, అమ్మ ఆ విల్లా గురించి తర్వాత మాట్లాడదాం, మీరు వెళ్ళండి, నేను వీళ్ళతో మాట్లాడాలి అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఇక సత్యం అలా మాట్లాడేసరికి కల్పన వెళ్ళిపోతుంది. చెప్పరా మనోజ్, డబ్బు ఏం చేసావు అని చెప్పని అడుగుతాడు. నాన్న అది అని చెప్పని అంటూ ఉంటే, చెప్పరా ఏం చేసావు అని అంటే, అదే షోరూమ్ పెట్టాం కదా నాన్న అంటే, షోరూమ్ పెట్టింది రోహిణి వాళ్ళ నాన్నిచ్చిన డబ్బుతో కదా అనగానే, కాదు నాన్న ఈ డబ్బుతోనే పెట్టాం, మరి రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చారని చెప్పారు కదా అంటే ఆ డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెడితే అందరికీ తలా ఇంత అని పనిచేస్తారు, అప్పుడు ఎవరికీ సరిపోవు, అందుకోసమని చెప్పే ముందు షోరూమ్ లాభాల్లోకి వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఒక్కొక్కరికి ఇంతింత అని ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి పెట్టుకుంటారని చెప్పి అలా అనుకున్నామంటే, ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు, అసలు వచ్చిన డబ్బు గురించి చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలని చెప్పి నీ బుర్రకి ఎవరిచ్చారా ఇలాంటి సలహాలు అంటాడు సత్యమైతే. ఈలోపు ప్రభావతి వచ్చి, ఏంటి రోహిణి ఇది, డబ్బు పంపింది మీ నాన్న కాదా, మరి మా నాన్న పంపించాడు అని చెప్పి ఎందుకు అంత బిల్డప్ ఇచ్చావు, నిజంగా మీ నాన్నే ఇచ్చినట్టుగా అని చెప్పేసి అంటే, అది అత్తయ్య అంటూ ఉంటే, ఎవరు చెప్పమన్నారా అట్లా అంటే, రోహిణియే అలా చెప్పిందమ్మా అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి మనోజ్ నన్ను కాపాడాల్సిన టైంలో నన్ను ఈ రకంగా చేశాడేంటి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే, ఇకప్పుడు రోహిణి వెంటనే, అది కాదత్తయ్య, మనోజే ఆ రోజు ఇలా చెప్దాము అని చెప్పాడు అంటే, అదేంటి రోహిణి నా మీద నెడతావు, నువ్వే కదా అన్నదన్నమాట అని చెప్పేసేసి అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక అలా అన్న తర్వాత రోహిణి వెంటనే, సరే అయితే నేనే చెప్పాను అత్తయ్య అని అంటే, ఇప్పుడు ఇంతకీ మీ నాన్న ఎక్కడా అని అంటుంది. మా నాన్న సంగతి ఎందుకులే అత్తయ్య, డబ్బు అయితే మీదే తెలిసింది కదా అనగానే, మరి మిగతా డబ్బు ఎక్కడా అని చెప్పని అంటే, ఎక్కడెక్కడ ఉందో ఎంతెంత ఉందో మొత్తం చెప్తుంది రోహిణి. ఇక ఇప్పుడు విల్లా కొనే ఆలోచన కూడా లేదత్తయ్య, ఇక మీ అబ్బాయి ఇష్టం ఏం చేసుకుంటాడో అని చెప్పేసి రోహిణి గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్తుంది ప్రభావతి రోహిణి దగ్గరికి. ఏంటి పెద్ద బిల్డప్ ఇచ్చి పైకి వచ్చేసావు, మీ నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకురాకుండా మీ నాన్న ఇచ్చిన డబ్బు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఇప్పటి వరకు చాలా ఇది చేసావు కదా ఇక్కడ
అని అంటే నేనేమి మీ డబ్బు తీసుకుని తినేయలేదు. మీ డబ్బు మీకు ఇచ్చేశాను. ఇంకా ఆ షోరూమ్ పెట్టిన దాంట్లో మీ పేరుతోనే ఉంది, కానీ నేనేమన్నా తిన్నానా? లేదుగా. ఎక్కడ రూపాయి పాడవకుండా మొత్తం అంతా జాగ్రత్త చేశానే తప్ప ఎక్కడా కూడా ఏమీ ఇచ్చేయలేదు. అనవసరంగా నన్ను అనకండి అత్తయ్య అని చెప్పి రోహిణి ఎదురు తిరిగేసరికి ఇక ప్రభావతి ఏం మాట్లాడలేకపోతుంది. మరి ఇప్పుడు అసలు విషయం బయటపడింది కదా, సత్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? బాలు ఊరుకుంటాడా? డబ్బు మొత్తం కక్కమంటాడా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.